వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అరుణాచలంలో స్వామివారికి ప్రతిరోజు జరిగే అభిషేకానికి టికెట్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఈ అభిషేకం ప్రతిరోజు 2 టైమ్స్ అయితే ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి 5:30కి మరియు ఈవినింగ్ వచ్చేసి 7:30కి అయితే జరుగుతుంది. అభిషేకం జరిగినంతసేపు అన్ని దర్శనాలు అయితే ఆపేస్తారు. ఓన్లీ అభిషేకం టికెట్స్ ఉన్న వారికి మాత్రమే అలో చేస్తారు. అది కూడా గర్భగుడిలో పూజారులు అభిషేకం చేస్తుంటే మనం కూడా వాళ్ళ పక్కనే నిలబడి ఆ స్వామివారికి జరిగే అభిషేకం అయితే చూడొచ్చు. ఈ అభిషేకం మొత్తం 15 మినిట్స్ పాటు అయితే జరుగుతుంది. ఈ 15 మినిట్స్ కూడా మనం గర్భగుడిలోనే ఉంటాము అభిషేకం కంప్లీట్ అయ్యే వరకు. ఈ అభిషేకంలో పాల్గొనాలంటే చాలా అదృష్టం అయితే ఉండాలి. టికెట్స్ అయితే అంత ఈజీగా అయితే దొరకవు. కొందరైతే కొన్ని నెలల బట్టి ట్రై చేస్తూ ఉంటారు ఈ టికెట్స్ కోసం. ఇంకా టికెట్స్ దొరకకపోయేసరికి అక్కడ టెంపుల్ బయట ఉండే బ్రోకర్స్ని కాంటాక్ట్ అయ్యి చాలా మంది అయితే మోసపోతూ ఉంటారు. యాక్చువల్గా ఒక అభిషేకం టికెట్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ అయితే ఉంటుంది. 5 మెంబర్స్ని అయితే అలో చేస్తారు ఒక టికెట్ పైన. కానీ మీరు టెంపుల్ దగ్గర ఎవరినైనా బ్రోకర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర టికెట్స్ అయితే తీసుకుంటే 10,000 నుంచి 15,000 వరకు అయితే చెప్తారు ఒక్కో టికెట్కి. కొందరైతే అంతకన్నా ఎక్కువే చెప్తారు. సో అక్కడికి వెళ్ళాకైతే మోసపోకండి, జాగ్రత్తగా అయితే ఉండండి. టెంపుల్ దగ్గర ఆఫీస్లో ఈ టికెట్స్ ఇవ్వరా అంటే డైరెక్ట్గా వెళ్తే రాజగోపురం దగ్గర టెంపుల్లో ఆఫీస్ అయితే ఉంటుంది. ఆ కౌంటర్లో అయితే ఇస్తారు ముందు రోజు ఈవినింగ్ వెళ్తే నెక్స్ట్ డేకి. కానీ మ్యాక్సిమం టికెట్స్ అయితే దొరకవు, ఎప్పుడు వెళ్ళినా లేవనే చెప్తారు. సో టైం వేస్ట్ తప్ప ఇంకా ఏమీ ఉండదు. అందుకే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్తే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఆన్లైన్లో ఈ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఏదైనా వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో అభిషేకం టికెట్స్ అరుణాచలం అయితే టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న సెకండ్ లింక్ ఓపెన్ చేయండి. తమిళనాడు గవర్నమెంట్ పోర్టల్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఈ వెబ్సైట్ మొత్తం కూడా తమిళ్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. మనకు అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లోకి అయితే చేంజ్ చేసుకుందాం. ఇంగ్లీష్లోకి చేంజ్ చేయడానికి రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న ఇంగ్లీష్ మీద అయితే క్లిక్ చేయండి. ఇంగ్లీష్లోకి చేంజ్ అవుతుంది వెబ్సైట్ మొత్తం. ఇంగ్లీష్లోకి చేంజ్ అయ్యాక ఇక్కడ కనపడుతున్నాయి కదా పూజ, ఫెస్టివల్, టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ అని. ఇందులో టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. టెంపుల్ సర్వీసెస్ అని, పెయిడ్ డొనేషన్ సర్వీసెస్ అని దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెంపుల్లో జరిగే అన్ని సేవలకు సంబంధించిన టికెట్స్ అయితే కనపడతాయి. అర్చన టికెట్స్, దీపము, స్పెషల్ దర్శనం టికెట్స్, అభిషేకం టికెట్స్ అన్నీ అయితే ఉంటాయి. స్పెషల్ దర్శనము, అర్చన మరియు వేరే టికెట్స్ అన్ని టెంపుల్లోకి వెళ్ళాక అక్కడైనా ఈజీగానే దొరికిపోతాయి కౌంటర్లో, అభిషేకం టికెట్స్ తప్ప. అందుకోసం మనం అభిషేకం టికెట్స్ అయితే ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాము. సో అభిషేకం టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ కనపడుతున్న స్వామి అమ్మాన్ అభిషేకం మీద అయితే క్లిక్ చేయండి. ఈ బుకింగ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. టికెట్స్ అవైలబుల్ ఉంటే మీకు గ్రీన్ కలర్లో అయితే చూపిస్తాయి. నవంబర్లో టికెట్స్ అయితే లేవు, డిసెంబర్లో చూద్దాం. డిసెంబర్లో ఓన్లీ 23కి అయితే అవైలబుల్ ఉన్నాయి. క్లిక్ చేశాక పైన టికెట్స్ అవైలబుల్ అని చూపించింది కదా, బట్ కిందికి వస్తే మాత్రం టికెట్లు అయితే అయిపోయాయని చూపిస్తుంది 7:30 PM స్లాట్కి. ఇంతకుముందు చెప్పాను కదా ఈ అభిషేకానికి మొత్తం డైలీ 3 స్లాట్స్ అయితే ఉంటాయని, మార్నింగ్ ఈవినింగ్. ఇప్పుడు ఈవినింగ్ 7:30 స్లాట్కి అయితే అన్ని టికెట్స్ అయితే అయిపోయాయి. ఇంకా 5:30 స్లాట్కి అయితే చూపించడం లేదు. ఎప్పుడైనా సరే మీరు ఈ టికెట్స్ 1 మంత్ ముందు అయితే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ టికెట్స్ ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నాయో తెలియడం లేదు అసలు. ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే 5 to 10 మినిట్స్లో అన్ని టికెట్స్ అయితే బుక్ అయిపోతున్నాయి. మనకు తిరుపతిలో లాగా పర్టికులర్గా టికెట్స్ ఈ టైంలోనే రిలీజ్ చేస్తామని అయితే ఎక్కడ చెప్పడం లేదు. టికెట్స్ ఏ టైంకైనా ఓపెన్ అవ్వచ్చు. మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, ఈవినింగ్ అయితే కావచ్చు, లేదా సమ్ టైమ్స్ మిడ్ నైట్ కూడా ఓపెన్ అవ్వచ్చు. ఒక్కోసారి ఒక్కో టైంకి అయితే ఓపెన్ అవుతున్నాయి. అందుకే ప్రతిరోజు అరగంటకు ఒకసారి ఈ వెబ్సైట్కి వచ్చి అయితే చెక్ చేసుకోండి. ఇంతకుముందు 7:30 స్లాట్కి క్లోజ్ అయ్యాయి కదా టికెట్స్ అన్ని, మళ్ళీ ఓ 10 మినిట్స్ ఆగి మళ్ళీ ట్రై చేసా. ఇప్పుడు 5:30 స్లాట్కి అయితే ఓపెన్ అయ్యాయి టికెట్స్. ఇక్కడ బుక్ బటన్ ఎనబుల్ అయింది చూడండి. ఇంతకుముందు 7:30 స్లాట్కి క్లోజ్డ్ అని చూపించుండే కదా. టైము డేటు చూసుకొని ఈ బుక్ బటన్ మీద క్లిక్ చేయండి. పక్కనే పాపప్ విండో అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. స్టేటు, డిస్టిక్, ఫోన్ నెంబరు, సిటీ, విలేజు, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు అన్నీ అయితే ఇవ్వాలి. మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. వన్స్ టికెట్ బుక్ అయ్యాక ఆ మెయిల్ ఐడికే టికెట్ రిసిప్ట్ అయితే వస్తుంది. కింద డివోటీ డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ అందరి డీటెయిల్స్ అయితే అవసరం లేదు, ఒక్కరివి ఇస్తే సరిపోతుంది. అక్కడ ఎవరి డీటెయిల్స్ అయితే ఇస్తారో వాళ్ళు తప్పకుండా ఐడి ప్రూఫ్ తీసుకొని అయితే వెళ్ళాలి అభిషేకం ఉన్న రోజు. మీకు ఇంకో టికెట్ కావాలనుకుంటే యాడ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి.
అక్కడ ఇంకో ఐడి ప్రూఫ్తో ఇంకో టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు 10 మెంబర్స్ అలా వెళ్తే. గుర్తుపెట్టుకోండి, ఒక్క టికెట్కి 5 మెంబర్స్ మాత్రమే అలో చేస్తారు. టికెట్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ ఉంటుంది. అన్ని డీటెయిల్స్ సరిగ్గా చూసుకొని సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుండి పేమెంట్ చేశాక మీ మెయిల్ ఐడికి టికెట్ అయితే పీడిఎఫ్ అయితే వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకొని దాంతో పాటు మీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కూడా తీసుకొని అయితే వెళ్ళండి. అభిషేకం టైంకి ఒక అరగంట ముందు అయితే వెళ్ళండి. లేట్గా వెళ్తే అయితే అలో చేయరు. అభిషేకానికి మనం ఏం తీసుకుని వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. మీరు మీ ఇష్టంతో ఏమైనా తీసుకొని వెళ్ళాలి అనుకుంటే తీసుకొని వెళ్ళొచ్చు. అభిషేకం అయిపోయాక మనకు అభిషేకం కిట్ కూడా ఇస్తారు. అందులో స్వామివారికి అభిషేకం చేసిన నీళ్లు, విభూది, పండ్లు, పసుపు, కుంకుమ అలాంటివి అయితే ఉంటాయి.